అండి వెల్కమ్ టు సంజయ్ లాగ్ ఛానల్. ఈరోజు అయితే పీతలు అయితే తీసుకున్నాండి. పీతలు తీసుకున్నందుకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, కొబ్బరి అండ్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి అండ్ చింతపండు రసం ఇవన్నీ తీసుకొని మిక్సీలో ఇట్లా జార పట్టుకోవాలి. జార పట్టుకున్న గ్రేవీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పీతలు ఆల్రెడీ అయితే కడిపెట్టుకున్న పీతలే. ఈ పీతలు కడిపెట్టుకున్నాం కదా, ఈ పీతలు మొత్తం కడిపెట్టుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత కళాయి పెట్టాలి. కళాయిలో 3 పావుల నూనె పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని టమాటాలు వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న కొన్ని నిమిషాలకు మళ్ళీ మన పీతలు వేసుకోవాలి. కడుక్కున్న పీతలు ఆ పీతలు వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్న జార్లో పట్టుకున్న మిక్సీలో పట్టుకునేది ఆ రసం పోసేయాలి. ఆ పులుసు పోసేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి కాసేపు ధనియాల పొడి వేసి మళ్ళీ మూత. వేడి గ్రేవీగా ఉండే పీతల కూర ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర చిలకరేయాలి అట్లా. చాలా గ్రేవీగా వచ్చిందండి, చూసుకోవచ్చు పీతల కూర అయితే. ఓకే అండి, ఇదే మా వీడియో. ఈ రోజుకి అయితే ఇది మా వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సంజయ్ లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.